యోగిడి అక్కకు మూతికి కర్రే బట్ట పెట్టుకొని మైకులు ఉన్నాయి కదా, ఏదో చెప్తుందా టిన్నూరి ముందుగాల, తర్వాత నేను చెప్తా కానీ వాళ్ళు తోడుకొని వచ్చి అన్నకు నేను వాళ్ళు అడిగితే నీకు పెన్లో బిడ్డలు ఉన్నారంటే వాళ్ళు లేదు అని చెప్పి, అన్నకు బిడ్డలు ఉన్నారంటే లేదండ్రి. అన్నకు సరే అని చెప్పి దత్త సర్టిఫికేట్ కావాలని దానికి తెచ్చిచ్చారు నాకే. అన్నకు సరే దాన్ని చూసి అన్నకు నేను మా వాళ్ళకంతా చెప్పి పెళ్లి చేసుకున్నాను. అదే గుట్టల్లి బంగారు తిరుపతి గుట్టల్లిలో జరిగింది. అదే అన్నక్క 2 ఏళ్ళు బాగానే ఉంటుందన్నా. అన్నాక నాకు వీళ్ళ గురించి తెలిసిందే. అదే పెండ్లా ఉంది బిడ్డ ఉంది అని తెలిసా. అన్నాక నేను రాణించుకోలేదు. డిసెంబర్లో పోయినాడు. అదే ఆర్బీని ఇంకా డబ్బులు వస్తుంది నేను ఇస్తాను, డబ్బులు అడిగిరి అన్నకు నేను ఇస్తే లెటర్ చూపించారు నాకే. సరే అని చెప్పి నన్ను నమ్మి వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారా. వాళ్ళకి 15 కోట్లన్నా అంగళ్ళు ఉండనా, అది బాడికి వస్తా ఉంటే దాన్ని అమ్మి ఆ డబ్బులు ఇచ్చిందన్నా. ఎల్ఐసీలో డబ్బులు వచ్చారు అవంతా ఇచ్చిందన్న. ఎస్పీ సార్ దగ్గరికి వస్తామన్నా నాకు న్యాయం కావాలని వచ్చిన్నాను. ఇన్నర్ కదా, ఈ అక్కది చిత్తూరు జిల్లా రాజపేట అంట. అయితే మొదట్లోనే పెళ్లి అయిందట. పెళ్లి అయిన కొడుకే పెనిమిటి పోయిందట. అట ఇంకా సీరి ఒక కొడుకు పుడితే ఆ కొడుకు కూడా కాలం చేస్తే ఇక ఎంతకాలం ఒంటరిగా ఉండాలి అని చెప్పేసి ఓ బోకర్ గాని పట్టుకొని అయ్యేవాళ్ళను మంచి పిల్లగాడు ఉంటే చూసిపెట్టు పెళ్లి చేసుకుందాం, ఎంతకాలం ఒంటరిగా ఉండాలి, తోడుకు తోడు ఉంటుంది అని చెప్తే ఇక ఆయన మంచి మూతవారే ఉన్నట్టుండు. నేను తీసుకొని వచ్చిండట. దగ్గర 40 ఉంటాయట. ఆయన శివప్రసాద్ ఆయన పేరు. ఇక ఆయన కూడా మంచిగానే మోసకాడు ఉన్నట్టున్నాడు. మా ఆమె కరోనాలో కాలం చేసింది. కరోనా వేసినప్పుడు ఒంటరినే ఉన్నా, నాకు పిల్లలు కూడా లేరా అని చెప్పేసి నా అమ్మ వాళ్ళకితే ఇక పోనీతి ఇక తోడుకు తోడు అని చెప్పేసి పెళ్లి చేసుకున్నారట. పెళ్లి చేసుకున్న కాంచి మొదలు ఇక పెళ్లి చేసుకుంది ఈమె మీద కాదు, ఆమె ఆస్తి మీద కన్నేసిందట. ఈ ఎక్కడిది ఆస్తిని పోతం పెట్టుడు స్టార్ట్ చేసినాడు. దగ్గర 28 కోట్ల దాకా ఆస్తి కాజేసినాడు. ఈమె నమ్మి మొత్తం అప్పచెప్పేసరికి ఆడు ఉన్నదంతా దోచిండు, అవతల పడ్డాడు. అబ్బా మోసపోతినా అని చెప్పేసి ఇగో ఎస్పీ ఆఫీస్ దగ్గరికి వచ్చి అయ్యా సారు నేను మోసపోయినా, ఎట్లన్నా చేసి నాకు న్యాయం చేసిరు, బడివేగాడు పెళ్లి అన్నాడు, ఉన్న ఆస్తి అంత ఎత్తుకొని పోయిండు సార్ అని చెప్పేసి ఇగో ఎస్పీ ఆఫీస్ దగ్గరికి వచ్చి నాకు న్యాయం కావాలంటుంది. చూసిన ఆరుల్లో ఎట్లా తయారైనాయో. ఒకప్పుడు పెళ్లి అంటే జీవితాంతం కలిసి ఉండటానికి చేసుకునేది, ఇప్పుడు ఆస్తుల కోసం పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. పెళ్లి చేసుకున్నాడు చూడు, మళ్ళా మీదికెళ్ళి మోసం చేసుడు చూడు. ఇక ఇంతకంటే పెద్ద మోసం ఏంటంటే నా భార్య కాలం చేసింది కరోనాలా అని చెప్పేసి, బతుకుండా భార్యను కాలం చేసిందని చెప్పేసి ఆస్తి కొట్టేసిందంటే ఎంత కంగారు గాడు కావచ్చు. ఓ పోలీస్ సార్లు ఆడి ఇంకెంతమందికి టోకర్లు ఎత్తారో జరాన్ని ఎమ్మటే దొరకవచ్చి ఏందో చూసుకోరి కథ.